హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అనిల్ కుంభా టాక్స్. మనం రెగ్యులర్గా స్టోరీ చేసుకునే క్రమంలో ఈరోజు కూడా మనం ఒక స్టోరీ సరదాగా చెప్పుకోవాలనుకుంటున్నాం. అది కొంచెం సస్పెన్స్ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది. ఈ కథలోని సన్నివేశాలు కానీ, డేట్స్ కానీ, వ్యక్తుల పేర్లు కానీ ఎవరిని ఉద్దేశించి అన్నవి కాదు. జస్ట్ గూగుల్ త్రూ తీసుకున్న ఒక స్టోరీ అనమాట. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. మీ అందరికి కూడా, నాకైతే నచ్చింది, మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ఎవరికైనా మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా ఈరోజు స్టోరీ టైటిల్ వచ్చేసరికి అడవిలో అలజడనమాట. ఇంకా మనం స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. ఓకే దాన్ని. అనగనగా రామాపురం అనే ఊరు ఉండడం. ఆ ఊరికి తూర్పు దిక్కున సముద్రం, పడమటి దిక్కునేమో ఒక చిన్న అడవి. ఆ రెండింటి మధ్యలో గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరూ చేపలు పడుతూ జాలర్లు మాత్రమే నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆదివారం వచ్చిందంటే చాలు ఎంతోమంది రామాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, టౌన్లో ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ సరదాగా టైం స్పెండ్ చేసేదానికి వచ్చి వెళ్తూ ఆహ్లాదమైన సమయాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆ రోజు ఏం జరిగిందంటే 2008 ఫిబ్రవరి 7వ తారీఖున ఆ రోజు చేసిన సంఘటన అనేది ప్రజల్లో గుగ్గురు లేపిందనమాట. అంటే భయాందోళనకి కలగజేసిందనమాట. చుట్టుపక్కల ఉన్నటువంటి కంప్లీట్ ప్లేసెస్కి కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందనమాట. ఒక 5 వ్యక్తులు రెగ్యులర్ ప్రాసెస్లోనే ఒక 5 వ్యక్తులు అక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అందులో 4 వ్యక్తులు వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఒక ఆదివారం చూసుకొని సరదాగా టైం స్పెండ్ చేద్దామని రావడం జరిగిందనమాట. ఆ 5 వ్యక్తుల్లో ఒక వ్యక్తి టీవీ రిపోర్టరు, ఇంకొక వ్యక్తి మిగిలిన 4 వ్యక్తులు అనేవాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో జాబులు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ రోజులో జరిగిన ఈ సంఘటన గురించి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ రోజు ఆదివారం వంశీ, గౌతమ్, నాగార్జున, విజయ్, మహేష్ వీళ్ళంతా 5 గవర్నమెంట్ ఉద్యోగులు. విజయ్ ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తూ ఉండేవాడు. 5 కలిసి రామాపురం పక్కన ఉన్నటువంటి ఒక చిన్న అడవిలో విందు ఏర్పాటు చేసుకునేదానికి చూస్తూ ఉన్నారన్నమాట. ఆ విందులో మధ్యాహ్నం పూట ధూమపానం, మద్యపానం మరియు జోదం అన్నీ ఆ విందులో వీళ్ళంతా ప్లాన్ చేసుకొని బయలుదేరనమాట. ఆ అడవిలో వెళ్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఆ అడవిలోకి వెళ్ళడానికి అంత ధైర్యం చేసేవాళ్ళు కాదనమాట. ఎవరికి ధైర్యం సరిపోయేది కాదు. ఆ అడవిలోకి వెళ్ళే సాహసం ఎవరు జాలర్లు కానీ, ఆ రామాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ, రామాపురం ప్రజలు కానీ ఎవరు అంత రిస్క్ చేసుకునేదానికి ఎవరు సాహసాన్ని చేయరన్నమాట. ఆ 5 యువకులు ఏం చేశారంటే ఉదయాన్నే 10 గంటల సమయంలో ప్రవేశించారు. వచ్చేప్పటికి వాళ్ళు వచ్చే క్రమంలో ఒక కారుని తీసుకొని వాళ్ళతో పాటు రావడం జరిగిందనమాట. కారు నుండి 5 వ్యక్తులు దిగి ఎక్కడైనా చల్లని ప్లేస్ ఒకటి చూసుకొని అక్కడ కాసేపు సేద తీరుదాం అని వాళ్ళంతా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత వెతుకుతున్నా కానీ వాళ్ళకి మంచి స్పాట్ అనేది, అడవిలో మంచి స్పాట్ అనేది దొరికేదానికి అవకాశం లేదు. ఇంకా చిన్నగా ఏం చేయాలో అర్థం కాక వెతుకుతూ ఉన్న క్రమంలో ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక మర్రి చెట్టు కలిసి ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద చల్లని నీడ వాళ్ళని చాలా అట్రాక్ట్ చేసిందనమాట. వెళ్ళి అక్కడ కూర్చోవాలి, ఇంకా శారదీరాలి. ఇప్పటికే మనం చాలా దూరం నడిచాం, అడవిలోకి కారు ఎక్కడో పెట్టి చాలా దూరం నడిచాం, ఇక మనం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి రవి, వంశీ, నాగి వీళ్ళంతా డిసైడ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరదాలు ఉంటాయి కదా, ఆ పరదాలను తీసుకొని పరుచుకొని అట్లా కూర్చొని రిలాక్స్ అయిపోయారనమాట. ఆ రిలాక్స్ అయిన క్రమంలో ఏం జరిగిందో తెలియక 5 నిమిషాలు అనుకున్న వాళ్ళు 10 నిమిషాలు, 10 నిమిషాలు అనుకున్న వాళ్ళు 15 నిమిషాలు అట్లానే పండుకొని ఉండిపోయారు. పక్కన వంశీ లేసి, ఏయ్ గైస్, ఎందుకు వచ్చాము ఇక్కడికి? మనం ఎంజాయ్ చేయడానికి వచ్చామా, నిద్రపోయి రిటర్న్ వెళ్ళడానికి వచ్చామా అని వాళ్ళతో చెప్పగానే అందరు హరాబరీకి లేచాం. అవును కదా అని చెప్పేసి లేచి ఆ స్టఫ్ తినడం, మందు తాగడం, ఆ ధూమపానం కాల్చడం, ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు మునిగిపోయారనమాట.
ఈ మునిగిపోయిన క్రమంలో ఇంకా ఈ తెచ్చుకున్న స్టఫ్, ఆ వాటరు అవన్నీ పోవడం జరిగిందనమాట. కనీసం మనకి స్టఫ్ కావాలంటే కారులో అయితే ఒక 30 నిమిషాలు, కాలినడకనైతే ఒక 10 నిమిషాలు ఊర్లోకి వెళ్తే కానీ స్టఫ్ దొరకని పరిస్థితి అనమాట. ఇక వంశీ, నాగి ఏం డిసైడ్ అయ్యారంటే, ఇక మేము అడవి మార్గం ద్వారా వెళ్ళి మనకు కావాల్సిన స్టఫ్, వాటర్ మేము తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళిద్దరూ బయలుదేరారనమాట. ఇంకా బయలుదేరి నడుస్తున్న క్రమంలో 1:20 మధ్యాహ్నం తీవ్రంగా ఎండ ఉంది. 1:20 మన నాగికి అలసట వచ్చేసి, నేను ఇక్కడే కూర్చుని పోతాను, వంశీ నువ్వు వెళ్ళి మనకు కావాల్సినవి ఏమైతే ఉన్నాయో వాటర్ బాటిల్స్ కానీ, ఆల్కహాల్ కానీ, ఏదైనా అయిపోయింది స్టఫ్ కానీ తీసుకొని వచ్చాయని వంశీ నాగితో చెప్పి వంశీ అట్లానే ఉండిపోయాడు అన్నమాట. అలా ఉండిపోయి ఇంకా వంశీ వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అవన్నీ తీసుకొని రిటర్న్ వస్తున్న క్రమంలో అతను వంశీని ఎక్కడైతే కూర్చోబెట్టాడన్న ప్లేస్ అనేది నాగి మర్చిపోతాడనమాట. నాగి మర్చిపోతాడు, ఎటు వెళ్ళిపోయాడు అని చూస్తుంటే నాగికి ఏం అర్థం కాదు. సరే వంశీ ఎటు వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎక్కడైతే కూర్చున్నారో ఆ మర్రి చెట్టు, రావి చెట్టు వీటి దగ్గరికి నాగి వెళ్ళి చెక్ చేస్తాడు. చెక్ చేయగానే అక్కడ అసలు వింతగా అసలు వాళ్ళు ఎక్కడ ఎవ్వరు కూడా కనిపించిన పరిస్థితి జరుగుతుంది. నాగికి ఏం చేయాలో ఏం అర్థం కాదు. అప్పటికి అలసటకి ఆ గుండె వేగం అనేది పెరిగిపోయి చాలా అలసటతో అసలు హరీ అయిపోతూ ఉంటాడు. ఇంకేం చేయాలో అర్థం కాక సాయంత్రం అయిపోతుంది. ఆ తిరుగుల్లో సాయంత్రం అయిపోతుంది. తన దగ్గర ఉన్నటువంటి ఓకే వీళ్ళందరూ వెళ్ళిపోయారేమో, ఒకవేళ కారులో ఉన్నారేమో అనుకొని కారు దగ్గరకు కూడా వెళ్తాడు వంశీ. కారు దగ్గరికి వెళ్ళేసరికి ఆ కారు అంతా, టైర్లు అంతా పంచర్ అయిపోయి, ఆ అద్దాలన్నీ పగిలిపోయి, ఆ పార్ట్స్గా స్పేర్ పార్ట్స్ డివైడ్ చేసి అటొక మూల ఇటొక మూలన తూర్పు ఒకటి, దక్షిణం ఒకటి, ఉత్తరం ఒకటి అట్లా పడిపోయి ఉంటాయి అన్నమాట. ఒక్కసారిగా వంశీకి ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. సడన్గా ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక రాత్రి అయిపోతుంది. ఇంకా చిన్నగా రాత్రి అయిపోతుంది. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు పరిగెత్తాలో అర్థం కావట్లేదు. ఎంత పరిగెత్తినా కానీ ఊరైతే రావట్లేదు. ఇక దగ్గరలో ఒక వేరుశనగ తోట ఉందన్నమాట, 2 ఎకరాల తోట. ఆ తోటలోకి వంశీ పరిగెత్తి అలసిపోయి అలా పండుకొని ఉండిపోతాడు. ఆ రోజు పౌర్ణమి కావడంతో చల్లని వెన్నెల అతని మీద పడుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత వంశీకి స్పృహ వచ్చి అట్లా మేల్కొని లెగుస్తూ ఉంటాడనమాట. సడన్గా వచ్చి తన ఫ్రెండ్ అయినటువంటి నాగి బాడీ మొండెంతో తల లేకుండా మొండెంతో పడిపోయి ఉంటుంది. ఒక్కసారి షాక్ తిన్న నాగి అసలు ఏం చేయాలో అర్థం కాక, ఇంకెట్లా అయితే నేను కూడా బతికే పరిస్థితి ఉండదు ఇక్కడ, నేను కూడా ఎట్లోకట్లా వెళ్ళిపోవాలని చెప్పేసి పరిగెత్తానే ఉంటాడు, ఊరు రాదు. సడన్గా ఒక రాయి వస్తుంది. రాయి తగిలి వంశీ అనేటోడు పడిపోయి తన వెనకాల నుంచి పెద్ద నీడొచ్చి తన్నేదో కమ్మేస్తున్న ఫీలింగు, గుండె ఆగిపోయేంత పరిస్థితి వస్తుంది. తన్నేదో కమ్మేస్తున్న ఫీలింగు. చెయ్యి ఇట్లా అతని భుజం మీద వేయగానే అకస్మాత్తుగా తన గుండె ఆగిపోతుంది. ఇది ఈరోజు స్టోరీ. అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది అన్నీ కల్పితమైన స్టోరీయే కావచ్చు, కానీ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మోర్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. Until then, bye bye.